అందరికీ వందనాలు. విశ్వాస యొక్క ప్రధాన లక్షణాల్లో ఆరవదిగా సహవాసము మరియు సంఘ ఆరాధనలో నిబద్ధత కలిగి ఉండాలి. మరి ఇంతకీ సహవాసం అనగానే ఒక కార్యక్రమం కాదు, అందరితో కలిసి కూర్చోవడము కాదు. సహవాసం అనగానే ఇది నీ ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ఆత్మీయ రక్షణ కవచం కింద మనం అర్థం చేసుకోవాలి. సంఘ ఆరాధన అనగానే జీవం లేని 4 గోడల మధ్య ప్రతి వారం వెళ్ళి హాజరు వేయించుకోవడం కాదు. సంఘ ఆరాధన అంటే దేవుని సన్నిధిలో సమూహంగా కూడి ఆయన్ని ఆరాధిస్తూ మహిమపరచడమే సంఘారాధన. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో సమాజముగా కూడుకొని ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ప్రేమను చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను అనేటువంటి మాటను మనం చూస్తాం. దీనివల్ల మనకి కలిగేటువంటి లాభం ఏంటి అని అంటే హెచ్చరింపు. సహోదరుడు మార్గం తప్పి నడుస్తూ ఉంటే పాపానికి చేరువవుతున్నటువంటి సమయంలో మంచిగా బ్రతుకుతున్నటువంటి నీ ఆత్మీయ సహోదరులు నీకు రక్షణ కవచంగా ఉంటూ నిన్ను గద్దిస్తూ నిన్ను హెచ్చరిస్తూ నీకు మంచి మార్గాన్ని బోధించి నీకు చూపించేటువంటి వ్యక్తులే నీ ఆత్మీయ సహోదరులు. అందుకనే ఆత్మీయ సహవాసం నీకు చాలా ఉపయోగకరమైనదిగా నీ ఆత్మకు రక్షణ కవచంలో ఉంటది. అందుకనే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో కూడా మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విడిచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి అని చెప్పినటువంటి మాట మనం చూస్తాం. అంటే దీనివల్ల నీకు ఏం కలుగుతుంది అంటే నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. నీకు ఎన్ని ప్రలోభాలు ఎదురైనప్పటికీ నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మార్గం తప్పి నడిచిపోతున్నా నిన్ను రక్షించడానికి నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి నీ ఆత్మీయ సహవాసం చాలా మంచిదిగా ఉపయోగపడుతుంది. అలాగే సంఘ ఆరాధనలో నువ్వు దేవునితో ఎలా నడుచుకోవాలో, దేవుణ్ణి ఎంత గొప్ప స్థాయిలో చూడాలో, దేవుణ్ణి ఎంతలా ప్రేమించాలి అనేటువంటి విషయాలు నీకు సంఘ ఆరాధనలో కనిపిస్తాయి. మరి ఈ సంఘ ఆరాధన కానీ ఆత్మీయ సహవాసం కానీ నువ్వు ఎలా ముందుకు కొనసాగించాలి అని అనుకుంటే ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిదిగా నువ్వు నీ ఇతర పనుల కంటే ఈ లోకపు పనుల కంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. అంటే నీ పనులన్నీ చూసుకున్న తర్వాత దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు. దేవునికి మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి తర్వాత నీ పనులన్నీ చక్కబెట్టుకోవాలి. అంటే రోజు ప్రారంభానికి ముందు రోజు ముగింపుకు ముందు నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి. ఈ మధ్య జరిగే ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆత్మీయ సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను ఒక సహోదరుడు సహాయం అడిగితే హెచ్చరికలు జారీ చేసే విధంగా గద్దింపు చేసే విధంగా మార్గం తప్పి ప్రవర్తిస్తూ ఉంటే సరైన మార్గంలో పెట్టే విధంగా నువ్వు ఉంటావు. కలిసి కూర్చోవడం కాదు, సహోదరులను దిద్దుబాటు చేసేటువంటి విషయంలో నువ్వు ముందుకు ఉండాలి. అంటే వాళ్ళు నీకు ఏదైనా కష్టం చెప్పుకున్నా ఏదైనా ఒక విషయం ప్రార్థన చేయమని చెప్పినా వాళ్ళ కష్టాన్ని తీర్చే విధంగా వాళ్ళ కోసం ప్రార్థన చేసే విధంగా వాళ్ళని బలపరిచే విధంగా నువ్వు ఉండాలి. అది ఒక ఆత్మీయ సహవాసంలో ఉన్నటువంటి సహోదరుడికి ఉండవలసినటువంటి విశ్వాస యొక్క ప్రధాన లక్షణం. మరి నిబద్ధత కలిగి ఉండాలి. నిబద్ధత కలిగి అంటే నీకు ఎటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ కొన్ని విషయాలు నిన్ను లాగుతూ ఉంటాయి. ఈ లాగుతున్నటువంటి విషయాలకి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకవేళ లాగుతున్నప్పుడు నువ్వు దేవుని వైపు చూడాలి, లేదంటే నీ సహోదరుల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్న అగ్గిపుల్ల ఆరిపోద్ది, అందరితో కలిసి ఉన్న అగ్గిపుల్ల ఆరకుండా ఉంటుంది. అలాగే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ యొక్క బలం, నీ యొక్క ఆత్మీయ జీవితం చల్లారిపోద్ది. ఆత్మీయ సహోదరులతో నువ్వు కలిసి ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం అంతకంతకు అభివృద్ధి చెందుతుంది తప్ప ఎప్పటికీ కూడా తగ్గిపోయేటువంటి స్థితిలో ఉండదు. కాబట్టి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఎల్లప్పుడూ సహవాసాన్ని విడిచిపెట్టను, నేను ఎల్లప్పుడూ సంఘ ఆరాధనలో పాల్గొంటాను అని నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని, నీ సంఘ జీవితాన్ని, నీ తర్వాతి జీవితాన్ని కూడా, నీ తర్వాతి తరాన్ని కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ విషయాలన్నీ గమనించుకున్న వారుగా మీరందరూ కూడా సహవాసంలోను సంఘ ఆరాధనలోను నిబద్ధత కలిగి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.